జై గురుదత్త శ్రీ గురుదత్త. నేడు జనవరి 1వ తేదీ. జనవరి 1వ తేదీ అనగానే మనందరి మనస్సుల్లోనూ గుర్తుకు వచ్చేది గ్లోబల్ ఫ్యామిలీ డే. నేడు గ్లోబల్ ఫ్యామిలీ డే సందర్భంగా మనం ఆ గ్లోబల్ ఫ్యామిలీ డే గురించి మంచి విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఆధ్యాత్మికవేత్తలు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు ఎవరేం చెప్పినా మన కుటుంబాలను గౌరవిద్దామనే చెబుతారండి. ఇది వాస్తవం. ఎవరు కూడా కుటుంబాన్ని విమర్శలు చేయండి, కుటుంబం చెప్పేట వాటిని అతిక్రమించండి అని ఏ సామాజికవేత్త, ఏ విద్యావేత్త, ఏ ఆధ్యాత్మికవేత్త చెప్పరండి. మన సనాతన వైదిక ధర్మం కూడా కుటుంబ వ్యవస్థకి ఖచ్చితంగా పెద్దపీట వేసిందండి. ఇందులో ఏమాత్రము సందేహమే లేదు. మన భారతీయ సంస్కృతి ఎలా అంటే చెడులో కూడా మంచిని వెతికేటటువంటి సంస్కారం ఉన్నటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అందుకేనేమో వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చి మనకే ఏకుమేకైన వారిని కూడా వదిలించుకుని నేటికి 75 సంవత్సరాలు పూర్తయినా వారి అలవాట్లు మాత్రం ఇప్పటికీ మనం వదలలేకుండా ఉన్నామండి. వాటిలో మంచినే తీసుకున్నాం, చెడును వదిలేద్దాం. వారు మనకు అలవాటు చేసిన దాంట్లో జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే. ఒంటరిగా నీటి బిందువుగా తళుక్కుమనే వ్యక్తిత్వంతో జంటగా సముద్రమంతా ఐకమత్యంతో కలిసి విడిపోయి కలుస్తూ ఎదురయ్యే అడ్డంకులను ప్రేమతో దాటుడే మనిషి లక్షణం. అటువంటి మనస్సులున్న మనుషులున్న కుటుంబాలున్న ఊరులున్న దేశాలు అన్నీ ప్రేమమయమే. ఇదే మన భారతదేశం ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి గ్లోబల్ ఫ్యామిలీ డే. ఒక్కసారి కుటుంబ వ్యవస్థ గురించి మనం సింహావలోకనం చేసుకుంటే ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న, ఒక చెల్లి, వీలైతే ఒక తమ్ముడు. ఇది ఒక చిన్న కుటుంబం అండి. వీరితో ఉండేది ఎవరు? తాతయ్య, బామ్మలు ఉండనే ఉంటారు. చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపమంటే అందరూ సంతోషంగానే ఫీల్ అవుతూ ఉంటారండి. పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెంతనే ఉంటారు. వారు పెద్దవారై పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి కుటుంబాలు వారివేగా. అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తున్నాయండి. ఒక కుటుంబం మరిన్ని కుటుంబాలను సృష్టించినప్పటికీ వంశవృక్షపు వేళ్ళు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటాయి. అందుకే సంవత్సరంలో ఒక్కరోజైనా అందరినీ కలుసుకోవాలని, సరదాగా గడపాలని కోరుకోవటం అది సహజం. అందరం కోరుకునేదే అది. ఈ ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకునే సమయం కూడా చిక్కని కుటుంబాలు ఎన్నెన్నో ఉన్నాయి. కేవలం ఫోనుల్లోనే, మొబైల్లోనే యోగక్షేమాలు కనుక్కునే కుటుంబాలు కూడా లేకపోలేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మన దేశం పుట్టినెల్లుగా ఉండేది. ఎంత మన దేశాన్ని చూసి అందరూ కూడా ఈర్ష్యపడేవాడు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటే అది భారతదేశమేని సగౌరవంగా మనం చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ సంస్కృతి భూతద్దం పెట్టి వెతికినా దొరకటం అంతంత మాత్రమే. అనేక కుటుంబాలు వ్యక్తిగత కారణాలతో విచ్ఛిన్నం కావడం మనం రోజు చూస్తూ ఉన్నదేనండి. అయినప్పటికీ మన దేశంలో అనేక కుటుంబాల మధ్య కనిపించే అన్యోన్యతా భావం మరి ఏ దేశంలోనూ కనిపించదండి. ఈ విషయంలో మాత్రం మనం సగౌరవంగా మాట్లాడుకోవచ్చు. భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనటంలో ఏమాత్రమూ సందేహమే లేదు. నాగరికత విస్తరణకు పూర్వమే మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాల్లో పొందుపరచబడి ఉందండి. అదన్నీ కూడా చదువుతున్న వాళ్ళకి అర్థమవుతాయి. నాగరిక ప్రపంచంలోనూ మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదలతో తులతూగుతున్నాయి అంటే ఆనాటి పరిస్థితుల్లో అది చాలా అందంగా కనిపించేదండి. ఒక కుటుంబంలో తాత మొదలు వారి పిల్లలు ఇలా 3 నుంచి 4 తరాలు ఉమ్మడి అనే గొడుగు కింద ఒదిగిపోయేవి. ఇంటిలోని పెద్దకు అందరూ గౌరవం ఇవ్వాల్సిందే. ఆయన మాటే శాసనం, ఆయన మాటే వేదవాక్కు.
అందరిది ఉమ్మడి వ్యవసాయమే, సమిష్టి సంపదనే, సమిష్టి భోజనాలే ఉండేవంటే ఎంత ముచ్చటగా ఉండేదండి. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బావమరుదులు, బంధుమిత్రులు, తాతలు, బామ్మలు, మనవలు, మనవలాండ్రతో కళకళలాడుతూ ఉండేది ఉమ్మడి కుటుంబాలు. నిజంగా అవి ఆ ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదల నిలయాలు అనుకోవడంలో ఎంత గౌరవంగా ఉండేదండి. ఆ కుటుంబాల్లో లేమి అనే పదానికి నిజానికి తావు ఉండేది కాదు. కష్టసుఖాలను సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధుమిత్రులతో ఒంటరితనానికి చోటు ఉండేదే కాదు. విదేశీ పాలకుల పాలనలో ఉమ్మడి కుటుంబాలుగా చలామణి అయిన ఎన్నో కుటుంబాలు నవనాగరిక ప్రపంచంలో విచ్ఛిన్నమైపోయాయండి. ఆధునికత పెరగటం, నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెరసి ఉమ్మడి వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిందండి. నవనాగరిక ప్రపంచంలో 2 కుటుంబాలు కాదు కదా, 2 మనస్సులు కూడా కలిసి జీవించలేని పరిస్థితి నేటి స్థితిగా మనం మాట్లాడుకోవచ్చు. డబ్బు సంపాదన కోసం కనీసం భార్యాభర్తలు కూడా ఒక చోట కూర్చుని ఒకరినొకరు పలకరించుకునే సమయం చిక్కడం లేదంటే మన కుటుంబాలు ఎంతగా విచ్ఛిన్నమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి కుటుంబాల్లో కలిసిమెలిసి మనగలిగే మనస్తత్వాలు లోపించి పెళ్ళైన మరునాడే నాకు వేరే కాపురం పెడతావా లేదా అనే పట్టుబట్టుకున్నటువంటి జంటలు ఒంటరైపోతున్నారు. దీంతో సలహా ఇచ్చే పెద్ద దిక్కులు లేకపోవడం, ఆపదలో ఆదుకునే ఆత్మీయులు దూరం కావడం, కనీసం మనసులోని బాధలను పంచుకునే బంధువులు కరువవటం నేటి సమాజంలో మనకు నిత్యం కనిపించేటటువంటి దృశ్యం. నాటి పరిస్థితులతో నేటి పరిస్థితులను పోల్చుకుంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న అనుబంధాలు, ప్రేమానురాగాలు, ఆత్మీయత, ఆప్యాయత ఇవేవి నేటి కుటుంబాల్లో మనకు కనిపించవు. ఇరుకు గదుల మధ్య మనస్సులు కూడా ఇరుకు చేసుకుని జీవించడం తప్ప ఆత్మీయానురాగాలు చోటు ఎక్కడుంది? అసలు ఆత్మీయ అనురాగాలకి చోటే కనిపించడం లేదు. ఇటువంటి తరుణంలోనే విచ్ఛిన్నమవుతున్నటువంటి కుటుంబాల మధ్య తిరిగి సఖ్యతను పెంపొందించాలనే దృఢ సంకల్పంతో ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫ్యామిలీ డేని జనవరి 1న నిర్వహిస్తోంది. కుటుంబ విషయంలో కుటుంబ నైతిక సామాజిక సూత్రాలు రూపొందించి కుటుంబ సమైక్యత సంఘటితం గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర కుటుంబాలకు దోహదం చేయడం, నైపుణ్యాన్ని, అనుభవాలను, సామాజిక విలువలను పరస్పరం పంచుకుంటూ కుటుంబ సభ్యుల విషయంలో సరైన సమాచారాన్ని, సహకారాన్ని అందించడం, కుటుంబాల్లో నెలకొన్న విభేదాలను తొలగించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పడం వంటి ఈ లక్ష్యాలతో ఈ రోజును ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ఫ్యామిలీ డేగా ప్రకటించింది. అలాంటి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మళ్ళీ ఉమ్మడి కుటుంబాలకు జీవం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే మన పెద్దలు అంటూ ఉంటారు, అయన్నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుదైవ కుటుంబకం అంటూ ఉంటారు. అంటే చాలా చక్కటి విషయాల గురించి మనం మాట్లాడుకోవచ్చండి. అయన్నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుదైవ కుటుంబకం అని ఆర్యోక్తి ఉండనే ఉంది. అంటే సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తులు మరియు ఇతరులకు సంబంధించిన సాధారణ విషయాల పట్ల 2 విభిన్న దృక్పథాలను కలిగి ఉంటారండి. అయితే గొప్ప మరియు విశాలమైన వ్యక్తులు ప్రపంచం మొత్తం వారి సొంత కుటుంబంగా భావించి సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. అంటే ఉన్నతమైన ఆశయాలు, ఉన్నతమైన భావాలు, విశాలమైన హృదయం కలిగిన వాడు ఈ ప్రపంచమంతా నా కుటుంబమని భావిస్తూ ఉంటాడు. సంకుచిత స్వభావం కలిగిన వాడు అసలు సమాజానికి నేనెందుకులే సహాయం చేయాలనే పద్ధతిలో ఉంటాడు. ఒక మంచి విషయాన్ని చెప్పడానికి కూడా వాడు ముందుకు రాడు. నాకు సమాజం అంతా నా కుటుంబమే అనుకున్నవాడు మంచి విషయాలు చెప్పడానికే ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.